మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ ఇంత గందరగోళం రావడానికి కారణం ఏంటి అసలు? ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే ప్రీ పోల్ సర్వీస్ కానీ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ క్రెడిబిలిటీ కోల్పోయాయి, విశ్వసనీయత కోల్పోయాయి. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మొన్న లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ 2024 పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సొంతంగా అధికారంలోకి వస్తుంది మరోసారి అని చెప్పారు. ఎన్డీఏకి 350 నుంచి 400 సీట్లు వస్తాయని చెప్పారు. ఏం జరిగింది? 240 సీట్లకు బీజేపీ ప్యాక్ అయింది. హర్యానా, మహారాష్ట్రలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని హర్యానా ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఏం జరిగింది? దాంతో అందరి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్ సర్వేలు కూడా కాదు. ఏం జరిగింది? దాంతో కాంగ్రెస్ పార్టీ నిజంగా మేము గెలిచే వాళ్ళేమేమో, వీళ్ళేమో ఈవీఎంలు తారుమారు చేశారు అనేదాకా వచ్చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు గెలిస్తేనేమో బాగుంటాయి, ఈవీఎంలు బాగా పనిచేస్తాయి. ఇప్పుడు రేపు కేరళలో ఈవీఎంలు బాగానే పనిచేస్తాయి, యూడీఎఫ్ అధికారంలోకి వస్తే. గెలవని చోట మాత్రం ఈవీఎంలు మేనేజ్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అట్లే మొదలు పెట్టారు కదా, అక్కడ ఈవీఎంలు ఏదో చేస్తున్నారు అది ఇది అని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో పోయినసారి 2019లో చంద్రబాబు నాయుడు ఈవీఎంల మీద ఆరోపణలు, ఇప్పుడు 2024లో జగన్ ఆరోపణలు. ఓడిపోయిన వాళ్లకు మాత్రం ఈవీఎంలు మంచిగా పనిచేయవు, గెలిస్తే మాత్రం అద్భుతంగా ఈవీఎంలు పనిచేస్తాయి. ఇది ఇప్పుడు ఎగ్జిట్ పోల్ తలకిందులు అయితే ఇదే చెప్తున్నారు. నేను చెప్తున్నా, నా అబ్జర్వేషన్ ఏంటంటే మెజారిటీ ఈ ఎగ్జిట్ పోల్ నిర్వహించే సంస్థలు వాళ్ళు ఒక 294 నియోజకవర్గాలు, వెస్ట్ బెంగాల్ అంటే 294 నియోజకవర్గాలంటే కనీసం ఒక 50 నియోజకవర్గాల్లో వెళ్లి సర్వే చేయాలి. 50-60 నియోజకవర్గాల్లో. ఇక్కడ డిఫరెంట్, కోల్కతాలో ఒక రిజల్ట్ ఉంటుంది, తర్వాత జల్పాయిగురి, డార్జిలింగ్ వైపు ఒక ట్రెండ్ ఉంటుంది, ఇంకోవైపు ఏమంటారు మిడ్నాపూర్ వైపు ఇంకో ట్రెండ్ ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణ తీసుకుందాం. మొన్న ఏం జరిగింది? రాష్ట్రంలో రూరల్ మొత్తం కాంగ్రెస్, గ్రేట్ హైదరాబాద్ లో బీఆర్ఎస్. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్. ఒక్క సీట్ అని వచ్చిందా? ఇక్కడ రాలేదు కదా. సో ఓన్లీ గ్రేట్ హైదరాబాద్ లో సర్వే కనుక చేస్తే ఎగ్జిట్ పోలు ఏం రిజల్ట్ వస్తుంది? బీఆర్ఎస్ మళ్ళీ అత్యద్భుతంగా అధికారంలోకి వస్తుంది రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే 43% ఓటింగ్ వచ్చింది బీఆర్ఎస్ కు సిటీలో. కాంగ్రెస్ కి 21%, బీజేపీకి 19%. అదే మీరు రూరల్ తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ కు 30% కూడా దాటలేదు, 30% లోపు. కాంగ్రెస్ కు 43% వచ్చింది. సో అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయకుండా కొన్నిట్లో మాత్రమే చేసి ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు 50 నియోజకవర్గాల్లో సర్వే చేసి ఎంత శాంపిల్ తీసుకున్నారు? ఈ 294 నియోజకవర్గాల్లో బెంగాల్ పాపులేషన్ ఎంత? 8-9 కోట్ల మందిలో కనీసం 1,00,000 మంది శాంపిల్ తీసుకోలేందే యాక్యురేట్ వస్తుందా? రాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంట్లో కూర్చొని కూడా చాలా మంది గ్రాఫిక్స్ తయారు చేసి సర్వే అయినా వదిలేస్తున్నారు. అది క్లిక్ అయింది అనుకోండి, ఓ అద్భుతం, ఇంకా మాది క్లిక్. ఇక కాలేదనుకోండి చప్పుడు చేయరు. సో అన్ని సర్వే 100% సర్వే ఏజెన్సీలు కరెక్ట్ అని ఏమైనా ఉన్నాయా చెప్పండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేకే సర్వే 164 సీట్లు ప్రెడిక్ట్ చేశారు, కరెక్ట్ గా వచ్చింది అన్నారు. ఏమైంది? జూబ్లీహిల్స్ లో వాళ్ళ ప్రెడిక్షన్ ఏమైంది? హర్యానాలో కేకే సర్వే ప్రెడిక్షన్ ఏమైంది? మహారాష్ట్రలో కేకే సర్వే ప్రెడిక్షన్ ఏంది? తగులితే ఒకటి తగలొచ్చు. నేను ఒక కేకే సర్వే ఏజెన్సీ అనట్లే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక తగలగానే మాది అద్భుతం, ఇది అద్భుతం అని చెప్తారు. ఇక చాణక్య పేరుతో మస్తు సర్వేలు వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళు టుడేస్ చాణక్య నుంచి మొదలు పెడితే ఇప్పుడు అన్ని సర్వేలు వచ్చాయి. సో టుడేస్ చాణక్య సర్వే 1-2 సార్లు క్లిక్ అయి ఉండొచ్చు. బట్ ఎవ్రీ టైం ఏమైపోయిందంటే ఎగ్జిట్ పోల్స్ అన్నది దాన్ని ఏమంటారు వ్యాపారమయంగా మారిపోయిన సిచ్యువేషన్. యాక్యురసీ లేదు, క్రెడిబిలిటీ లేకుండా పోయిన సందర్భాలు. గెస్సింగ్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు లాస్ట్ గెస్సింగ్ చేసి చెప్తే ప్రజలను మిస్లీడ్ చేయడమే అవుతుంది. చేస్తున్నారు కదా, మరి ప్రజలు మిస్లీడ్ చేస్తున్నారు. ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే పోయినసారి నిర్వహించినప్పుడు ఆ మై యాక్సిస్ ఆయన స్టూడియోలోనే ఏడ్చారు, మా ప్రెడిక్షన్ తప్పైందని చెప్పి. కొన్ని సర్వే ఇప్పుడు సి ఓటరు, ఇండియా టుడే, మై యాక్సిస్, ఇండియా టుడే అంటే ఛానల్ బట్ సంస్థ మై యాక్సిస్, తర్వాత మ్యాట్రిజు, ఇవి కొన్ని సర్వే ఏజెన్సీస్ డెడికేటెడ్ గా ఉన్నాయి. బట్ తెలుగులో కూడా పుట్టగొడుగులా కొట్టుకొస్తున్నాయి. ఇంట్లో కూర్చొని కూడా సర్వేలు రిలీజ్ చేసేస్తున్నారు చాలా మంది. క్లిక్ అయిందనుకో
అదృష్టం తగిలింది అనుకో వీళ్ళు అధికారం మేము చెప్పాం కదా ముందే అంటారు, పోతే సప్పుడు ఏరిగా మా ప్రెడిక్షన్ తప్పైంది సారీ అని చెప్పేవాడు కూడా ఉండడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో ఏదైనా క్లిక్ అయింది అనుకోండి, ఇక ఆ క్యాండిడేట్స్ దగ్గరకు ఇక మేము ఈ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్గా అంచనా వేసాం చూడండి అని చెప్తారు. క్లిక్ కాకపోతేనేమో మా తప్పైన ఇవి అని మాత్రం చెప్పరు, అంతే కదా. ఓటర్ నాడి పట్టిస్తామంటున్నారు కానీ రిజల్ట్ మాత్రం వేరుగా వచ్చేస్తుంది. అదే నేను చెప్తున్నాను, నేను ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హర్యానా ఎలక్షన్ బీజేపీ గెలుస్తుందని ఎందుకు చెప్పలేకపోయినారు? మహారాష్ట్రలో అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ బీజేపీ వస్తుందని ఎందుకు చెప్పలేకపోయినారు? పార్లమెంట్ ఎలక్షన్ ఎవరు ఎందుకు యాక్యురసీగా చెప్పలేకపోయినారు? ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో వస్తుందని ఎవరైనా సర్వే చెప్పాడా? చెప్పండి. సో ఎగ్జిట్ పోనీ ప్రీ పోల్ సర్వేలు అంటే ఎందుకంటే ముందు ఓటర్ మైండ్ సెట్ మారింది అనుకోవచ్చు, ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ విధంగా అయిపోయినాయి. సో ఒక ఎగ్జిట్ పోల్ తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు చేయాలంటే కనీసం ఒక 50-60 స్థానాల్లో వాళ్ళు ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేయాలి కదా. పైగా సాయంత్రం 4-5 గంటలకు అటు పోలింగ్ ముగుస్తుంది, అటు రిజల్ట్ అనౌన్స్ చేసేస్తారు. పోలింగ్ ఇంకా కంప్లీటే కాదు, ఓటింగ్ 6:30-7 గంటల వరకు అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాత్రి 9 గంటల వరకు ఓటింగ్ అయింది కదా, 6 గంటల వరకు పోలింగ్ అయితే 5 గంటలకే డిక్లేర్ చేసేస్తారు. ఎప్పుడు మొత్తం పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది, ఎప్పుడు అసలు ఓట్లది వాళ్ళు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. ఇంకోటి నిజంగానే సర్వే చేశారనుకుందాం, సర్వే చేసేది ఎవరు? డిగ్రీ విద్యార్థులు, పీజీ విద్యార్థులు. వాళ్ళు ఓటర్ చెప్పిన దాన్ని కరెక్ట్గా నమోదు చేసుకున్నారని గ్యారంటీ ఏంది? ఓటర్ కాంగ్రెస్ కేసా అంటే బీజేపీ కేసా అని వీళ్ళు నమోదు చేయాలని గ్యారంటీ ఏంది? సో ఇక్కడ ఎన్యూమరేటర్స్ వీళ్ళు నిజంగానే పాక్షికంగా ఇబ్బంది లేకుండా చేసినా ఎన్యూమరేటర్ తప్పు కూడా చేయొచ్చు కదా. సో ఇక్కడ మనకు తెలిసిన దాని అర్థం ఏంటంటే అల్టిమేట్గా ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఎంత మేరకు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుందో, కొన్ని అయితే 20 సీట్లు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఇస్తున్నారు. 130 నుంచి 150 సీట్లు, 170 నుంచి 190 అని చెప్పి మేము కరెక్ట్ అని చెప్తారు. ఉన్న సీట్లే తక్కువ, ఏదో 2-3 సీట్లు, 5 సీట్లు, 10 సీట్ల మార్జిన్ ఇస్తే ఓకే. కానీ బట్ ఏమవుతారంటే రాను ఎగ్జిట్ పోల్ అంటే క్రెడిబిలిటీ మిస్ అవుతున్న పరిస్థితి. జగన్ అంత చిత్తుగా ఓడిపోతాడని చెప్పి ఎవరైనా ఎగ్జిట్ పోల్ చెప్పారా? చెప్పలే. కేకే సర్వే ఒకటి చెప్పింది, కానీ ఆ సర్వే మిగతా దానిలో తప్పు అయిపోయింది, అవునా కదా. ఇంకా అట్లా ఇప్పుడు ఆరా లాంటి సంస్థలు అవుట్ రైట్ గా జగన్ ఇంకా అట్లా మళ్ళా 130-140 సంస్థలు వస్తాయని చెప్పి చాలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ఆరా మస్తాన్ కూడా. చాలా సర్వేలు కూడా ఆయన కరెక్ట్ చేశారు. సో ఎంత స్పెసిఫికేషన్ ఉన్నా, ఎంత గొప్ప వ్యక్తి అయినా సర్వేలు ఎగ్జిట్ పోల్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా వరకు తప్పు అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో అసలు విజయ్ తను అంతగా ఊహించుకున్నారో లేదో కానీ మై యాక్సిస్ సంస్థ విజయ్కి 98 నుంచి 120 స్థానాలు వచ్చాయనగానే ఎక్కడ 15-20 సీట్లు వస్తాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళేమో 95 నుంచి 120 సీట్లు అని చెప్పారు. చెప్పగానే అసలు విజయ్లో ఉత్సాహం మొదలైంది. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు అన్ని సీట్లు వస్తాయో. ఇంట్లో కూర్చున్న వ్యక్తుల్లో 234 స్థానాల క్యాండిడేట్ అందరితో మీటింగ్ పెట్టాడు. ఇంకా అన్నా డిఎంకే వాళ్ళు కూడా విజయ్ మాకు సపోర్ట్ అంటే మాకు సపోర్ట్ అని మొదలు పెట్టారు. సో ఎగ్జిట్ పోల్స్ లో ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ కొన్ని అటు చెప్పాయి, కొన్ని ఇటు చెప్పాయి. సో అల్టిమేట్ గా ఇదేంటంటే ఈ పోల్ సంస్థలకు ఒక వ్యాపారం లాగా అయిపోయింది. సరే, నా ఉద్దేశం ఏంటంటే ప్రీ పోల్ అంటే కొంత కాంప్రమైజ్ అవుతుంది వ్యాపారం, బట్ ఎగ్జిట్ పోల్ ఏంటంటే క్రెడిబిలిటీ కోసం చూస్తారు. ఇంకా 2 రోజులు రిజల్ట్ అయితే మార్చలేవు కదా. ప్రీ పోల్ అంటే ముందు చెప్తే ఇట్లా గెలిచే పార్టీకే ఓటేద్దాం అన్నట్టు ఓటర్ మనసు ఉంటుంది. వాటి గెలవని పార్టీకి ఓటేస్తే ఏం లాభం, అసలు పోటీలో లేని వాళ్ళకి ఓటేస్తే ఏం లాభం అని అనుకుంటారు కదా. ఆల్వేస్ ఓటర్ ఏంటంటే 3 పోటీలో ఉన్నారనుకోండి, థర్డ్ వ్యక్తి పోటీలు లేకుంటే ఆ 3వ వ్యక్తి ఇష్టమైనా సరే ఎవరైనా వ్యక్తి గెలవద్దు, ఒక వ్యక్తి గెలవద్దు అనుకుంటే థర్డ్ వ్యక్తి ఇష్టమైన 2వ వ్యక్తికి ఓటేస్తారు. ఎందుకంటే థర్డ్ వ్యక్తికి ఓటేస్తే లాభం. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీజేపీని ఓడించాలి, ఏం చేస్తారు ముస్లింస్? బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, ఎవరు బీజేపీని ఓడించగలరు అనేసరికి ఏం చేస్తారు? మొన్న ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ 0 వచ్చాయి. ఎందుకు? బీజేపీని ఓడించేది దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వల్ల కాదని అది చేశారు. అంతకుముందు ఎలక్షన్లో బీజేపీని ఓడించేది బీఆర్ఎస్ అని నమ్మి కాంగ్రెస్ ఓటేయలేదు. సో ఇట్లా ఈ ఓటర్ కూడా ఏం డిసైడ్ అవుతాడంటే తనకు ఒకళ్ళు ఇష్టం లేకపోతే 3వ వ్యక్తి అత్యంత ఇష్టమైనా సరే ఆ ఫస్ట్ వ్యక్తిని ఓడించాలంటే సెకండ్ వ్యక్తికి ఓటేయాలని ఓటేస్తారు. సో ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ రేసులో ఉన్నాయా లేదా అని చెప్పడానికి ఉపయోగపడతాయి. సో మాట్లాడదాం.